హాయ్ హలో నమస్తే. ఫిష్ కర్రీ అండి. నా చేతిలో ఉన్నది ఫిష్ ఫ్రై. మీరు ఎన్నో రకాలైన ఫిష్ కర్రీలు చేసుంటారు, తినుంటారు. ఎన్నో రకాలు. నెల్లూరు చేపల పులుసు ఏంటి, ఆంధ్ర చేపల పులుసు ఏంటి, తెలంగాణ చేపల పులుసు ఏంటి, పశ్చిమ గోదావరి వాళ్ళది ఏంటి, ఎన్నో తినుంటారు కదా. ఇది ఒక్కసారి చేసి ఉండబ్బా, ఎంత బాగుంటుంది అనేది ఏ గోదావరినైనా దాటొచ్చే టేస్ట్ అండి ఇది. అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ పద్ధతిలో మీరు ఫిష్ కూరని చేసి తిన్నారు అంటే అద్దరిపోయిద్దమ్మా. నిజంగా నేను చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ. మీరు తప్పకుండా నేను ఎలా చేశానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నా నెక్స్ట్ వీడియో వస్తుందండి, నెక్స్ట్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్లో అయితే నేను మీకు వీడియో పెడతాను. ఆ వీడియోని తప్పకుండా అయితే చూడండి. ఇప్పుడైతే మాత్రం దాని టేస్ట్ అయితే ఒకసారి నేను చెప్తాను మీకు విని, ఆ తర్వాత మీరు సెకండ్ వీడియో ఓపెన్ చేసి చూసి అదే విధంగా వండుకొని ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి అబ్బా. అంత టేస్ట్గా ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు. చూసారు కదా నేను తింటున్నాను ఫిష్ ఫ్రై, అదిరిపోయింది. ఇది రూప్చంద్ అనే చేప అండి. ఆ చేప తీసుకొచ్చి చక్కగా నేను చేసే పద్ధతి మీరు చూడాల్సిందే. నేను చెప్తే మీకు అంత విపులంగా ఉండదు. మీరు చూడండి వీడియో తప్పకుండా. నా నెక్స్ట్ వీడియోనైతే మీరు చూసి ఆ తర్వాత మీరు చేపల పులుసు తయారు చేసుకోండి. ఇది రూప్చంద్ అనే చేపల పులుసు అండి. రూప్చంద్ అనే చేప. ఆ చేపతో అయితే నేను ఈ విధంగా కర్రీ చేశానండి. అద్భుతంగా ఉంది. దాన్ని ఎలా చేశాను, ఏ విధంగా చేశాను, ఏ మోడల్లో చేశాను, ఏ టైప్లో చేశాను, ఏమేమి వేశాను దాంట్లో, ఎప్పుడెప్పుడు ఏం వేశాను అని, ఎంత చింతపండు వేసాను అనేది ఒకసారి చూడండి. దాంట్లో ఏం వేసాను అనేది మీరు చూసి, ఎలా చేశాను అనేది చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అదే విధంగా మీరు కూడా చేసుకొని చూడండి అబ్బా. అంత బాగుంటుంది. ఇప్పుడు నేను తింటున్నాను అంటే అసలు వదలకుండా తింటున్నానండి. అంత బాగుంది. మీరు చేసుకున్నారంటే మాత్రం అన్ని చేపల కూరని పక్కన పెట్టేసి ఈ చేపల కూరని పొద్దుగూకులు వండుకొని తింటారండి. మాటమాటికి వండుకొని తింటారు. సండే సండే వండుకొని తింటారు. ట్రస్ట్ మీ. ఏమంటారు? చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నాను కదా, ఊరినే చెప్తున్నాను అనుకోద్దు మీరు. చాలా 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 బాగుందండి కర్రీ మాత్రం. అంత అద్భుతంగా అయితే కుదిరింది. మరి దాంట్లో చేప తీరో ఏంటో నాకు తెలియదు, కానీ నా వండిన పద్ధతి కూడా వేరే ఉందండి. చాలా బాగుంది. మీరు ఇదే పద్ధతిలో అయితే వండుకొని చేపల కూరని టేస్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అన్నిటికంటే చేపల కూర బెస్ట్ కదా మనకి. మటను, రొయ్య అట్లన్నిటికంటే కూడా మనకి చేపల కూర అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి కదా. ఇంకా తప్పకుండా అయితే మీరు చేపల కూరని ఎక్కువగా